అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 16వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము పరిశుద్ధ పరచబడవలెను. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనమందు మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తము. మీ జీవితం యొక్క మొట్టమొదటి ఉద్దేశము ఏమిటి? మీరు రక్షింపబడవలను అనుటయే అది. రెండవది పరిశుద్ధత గలవారిగా ఉండవలను అనుటయే ఉన్నది. దేవుడు మిమ్మలను అపవిత్రతకు కాదు, పరిశుద్ధత కొరకే పిలిచి ఉన్నాడు. కావున మీ యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము కూడాను పరిశుద్ధముగా కాపాడుకొనవలెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధత లేకుండా ఆసక్తితో ప్రార్థించలేము. పరిశుద్ధత లేకుండా సాతానును ఎదిరించి నిలబడలేము. చిల్లంగితనపు శక్తులను విరువలేము. దెయ్యములను వెళ్ళగొట్టలేము. పరిశుద్ధత లేకున్నట్లయితే మనస్సాక్షి నేరారోపణ చేయును. పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క రాకల్లో కనబడలేము. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. ఇట్టి చివరి దినముల యందు దేవుని బిడ్డల యొక్క పరిశుద్ధతకు విరోధముగా అనేక వ్యభిచారపు ఆత్మలు, జారత్వపు ఆత్మలు, ఇచ్చల యొక్క ఆత్మలు కట్టులు తెంచబడి ఉన్నవి. పలు దేశముల యందు దిగంబరులుగా తిరుగుచున్నవారు ఆ సంగతిని గూర్చి అతిశయించుచున్నారు. భారతదేశమునందును అనేక దిగంబర స్వాములు తమ్మును దేవుడు అని చెప్పుకొనుచు అలయుచు తిరుగుచున్నారు. నేడును బాల్యమునందే పిల్లలను నాగరికతయును, దూరదర్శిని కార్యక్రమములను, ఇంటర్నెట్లను పాపపు జీవితంలోనికి తీసుకొని వెళ్ళుచున్నాయి. మిమ్ములను నన్నును ప్రభు పరిశుద్ధత కొరకే పిలుచున్నాడు. పరిశుద్ధత కొరకే వైరాగ్యముగా ఉన్నవారు పాపముల నుండి, ప్రస్తుత లోకముల నుండి, లోక నాగరికతలో నుండి, అసలీలతో నుండి ప్రత్యేకింపబడి ఎత్తున నిలబడుచున్నారు. యేసుక్రీస్తు కూడాను మన తండ్రైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అంత మాత్రమే కాదు, మీరు సాతాను యొక్క ఏలుబడి నుండి పరిపూర్ణంగా ప్రత్యేకింపబడవలను. లోకపు వేషధారణ నుండి ప్రత్యేకింపబడవలను. ఈ లోకమునకు తగిన వేషమును ధరించకుడి అని మరలా ప్రభు చెప్పుచున్నాడు. వెలుగు మంచిదైనట్టు చూచిన దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. ఆదికాండము 1వ అధ్యాయం 4వ వచనం. ఇట్టి ప్రత్యేకింపబడిన జీవితం మీరు దిట్టముగాను స్పష్టముగాను తెలుసుకొనవలను. దేవుని బిడ్డలారా, ఎన్నడైతే మీరు రక్షింపబడుచున్నారో, ఎన్నడైతే క్రీస్తు యొక్క సువార్త వెలుగు మీ హృదయమును ప్రకాశించు చేసేనో, అది మొదలుకొని మీరు ప్రభువు కొరకు ప్రత్యేకింపబడిన వారిగాను, అపవిత్రత నుండి ప్రత్యేకింపబడి ప్రతిష్టతో జీవించవలెను. నేటి ధ్యానమునకై వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 మరియు 15 వచనము. నేటి వేద పఠనము ఉదయం ఆమోస్ గ్రంథము 4, 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.